ఖతర్నాక్ కామెడీ షో. వస్తున్నానండి. ఎక్కడ తగలడ్డారే? ఏమండి, ఏమిటి? మన ఇంటికి అతిథి వచ్చి చాలా కాలం అయిందండి. సరే నేను ముందు ఇంట్లో వెళ్ళి పని చూడు, ఏం కావాలో చూడు, వస్తారని చెప్తున్నా కదా. సరే సరే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? నా పేరు మర్యాద రామన్న, దాని పేరు మర్యాద రమణమ్మ. మా ఫ్యామిలీకి అతిథులు అంటే చాలండి, పడి చచ్చిపోతాం. ఎందుకంటే అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథి దేవుడికైనా ఎక్కువైన భావతో సమానం అని చెప్పని అన్నారు మాట పెద్దలు. సో అందుకే మనం అతిథిని ప్రేమించాలి. అతిథులు వచ్చామంటే మా మర్యాదలు మామూలుగా ఉండవండి. మరి ఏమన్నా మర్యాదలు తక్కువ అయితే మీరు తర్వాత మాట్లాడొచ్చు. ఇవాళ బుధవారం, అందులోని ప్రైమ్ టైం 9:30. గ్యారెంటీగా ఎవరో ఒకరు వస్తుంటారులేండి. ఏమిటయ్యా నువ్వు ఇంట్లోకి వచ్చేలాగా డాన్సులు కడుతున్నావు? పక్కింట్లో చంటి గారేనండి. ఓ చంటి గారి బంధువా నువ్వు? అవునండి. ఆయన బయటికి వెళ్ళారు, మీరు మా ఇంటికి రండి. ఏమే మన ఇంటికి అతిథి వచ్చారే? ఏంటి మన ఇంటికి అతిథి వచ్చారా? రావే బుచ్చికి. ఎక్కడా? అతిథి అంటే అతిథి సినిమాలో మహేష్ బాబులా ఉంటాడు అనుకున్నాను. ఈడేంటి వినాయకుడి సినిమాలో కృష్ణుడిలా ఉన్నాడు? ఓన్లీ ప్రయాణం బాగా చేసి వచ్చినారు. బ్రష్ ఏమైనా చేశారా? చేయలేదండి. మన అతిథి బ్రష్ చేయలేదంటే? మా ఇంటికి అద్దె వస్తే ప్రతిదీ మేమే శుభ్రం చేస్తావు. అవునండి, ప్రతిది ప్రతిదీ. ఎండలపడి వచ్చారు, కొంత టీగి ఏమనుంటే తీసుకురావద్దు. క్షణంలో తీసుకొస్తారండి. ఎందుకండి? అయ్యో భలేవారే, మీరు చంటి గారి బంధువు అంటే మాకు బంధువే. మీరు టీ దాకా వెళ్ళాల్సిందే. సరేనండి. ఇగోండి అన్నయ్య గారు టీ. థ్యాంక్స్ అమ్మా. తాగండి. ఎలాగుందో? బాగుందండి. మా ఇంట్లో మా ఆవిడ చేస్తాను కాఫీ సుజాతని ఎరగొడేస్తుందండి. ఏమే మనసు ఏమన్నారు తెలుసా? ఆవిడ కాఫీ అద్భుతంగా పెడతాదంట, నువ్వు వెళ్ళి ప్రయోగించు. నాకన్నా బాగా చేస్తుందా? మళ్ళీ కాఫీ పట్టుకొస్తా. ఇప్పుడే టీ తాగాను కదా. పర్లేదండి, మీ ఆవిడ కానీ మా ఆవిడ గ్రేట్, కాఫీ బాగా చేస్తా. తాగండి మీరు. మీరు మా అతిథి. ఎందుకంటే టీ తాగాను. అతిథి ఏవో గారు వద్దండి. మీరు తాగాలి. ఎలాగుందో? మా ఆవిడదే బాగుంటుందండి. సరే ఓకే. ఎండలపడి వచ్చారు, అలిసిపోయినట్టున్నారు బాగా. బయటికి వెళ్తానండి. దేనికి? వేడి చేసిందా ఏంటి? బాగా వేడి చేస్తుందండి ఒళ్ళంతా. చెప్పండి. అతిథికి వేడి. అయ్యో కూర్చోండి, మీరు అలా ఎలా వెళ్ళిపోతారు? అతిథికి వేడి చేసిందంట, కాస్త మజ్జిగ తీసుకొని రావే. తప్పకుండా అండి, తప్పకుండా తీసుకొస్తా. నేను కాదండి, టీ తాగాను, కాఫీ తాగాను. అయ్యో అతిథి దేవో భవ, అతిథి దేవుడి కన్నా ఎక్కువైన భావంతో సమానం, అది మ్యాటర్. ఓకే మీరు తాగాలి. ఇగోండి మజ్జిగ, కొంచెం చల్లబడండి. వద్దండి. అయ్యో తాగండి. మీరు తాగుతారా నన్ను పురుగుల మంది తాగమంటారా? ఏమైందండి? వస్తే పింజారి, టైం 9 అయింది, టిఫిన్ పెట్టవా అతిథికి? నన్ను క్షమించండి అన్నయ్య గారు, కొంచెం టిఫిన్ లేట్ అయింది. క్షమించండి. అబ్బా కొట్టుకుని చాలే, ముందే టిఫిన్ తీసుకురా. అతిథి దేవోభావం అన్నారండి, కానీ అతి చావోభావం అనలేదు. లేదండి, మీరు అలాంటి ఏ ఫీల్ అవద్దు. మీరు హ్యాపీగా తినండి, బేషుగ్గా ఉండండి. పర్లేదండి. తీసుకోండి. వద్దండి. మీరు తింటారా తినరా? తినండి. ఒరే తమ్ముడు, ఒరే మన ఇంటికి అతిథి వచ్చారా? నమస్కారం అతిథి గారు. ఆయన టిఫిన్ తిన్నట్లారా పింజారి విధవా. ఒరే తమ్ముడు, మన ఇంటికి వచ్చి టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తే మన పరువు ఏమైనా ఉంటుందా? అమ్మో పరువు మొత్తం పోతుంది. అతిథి గారు తినండి ప్లీజ్. వద్దండి. తినండి. వద్దండి. తినండి. వద్దండి. తింటారా తినరా? తినండి. 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 తింటారా తినరా? తినండి. ఏమండి మా తమ్ముడు పోయాడండి. పోతే పోయాడు పింజారి విధవా. మా అతిథి ఇంపార్టెంట్. అతిథి సేవ బావా. అంతే. ఆ పూరి వేసుకోండి. పూరి తినండి. ఆ పూరి తింటారా తినరా? మీరు పూరి తింటారా తినరా? వద్దండి. మీరు పూరి తింటారా నువ్వు కోసుకోమంటారా? పూరి తినాలి. చెప్పండి మీ ఆవిడకి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. పోతే పోయిందండి రక్తం. వెదవది 4 ద్రాక్ష పళ్ళు తింటే మళ్ళీ ఆటోమేటిక్ గా వస్తుంది. ద్రాక్ష పళ్ళు అంటే గుర్తొచ్చిన పలహారాలు తేవా అతిథికి. అన్నయ్య గారు పలహారాలు వద్దండి. తినండి. తినాలి. మీరు తింటారా తినరా? వద్దండి, కడుపులో అయిపోయిందండి. మీరు తింటారా తినరా? బాత్రూమ్ ఎక్కడ? మీరు తింటారా తినరా? తినండి తినండి.
పాప ఊపిరి అందట్లేనట్లుంది, అరగలేదా? సరిగ్గా అరగలేదంటే ఏం చేద్దాం? అరటిపండు తీసుకురావా? మీరు అట్టుపండి తినరా? తినండి తినండి. తినరా? మీరు తినరు, తినండి. మీరు తింటారు. హాస్పిటల్ తీసుకురండి, దండం పెడతానండి. అయ్యో, మీరు అలా అనొద్దు. ఒసే ఆ, టైం 12 అవుతుంది, భోజనం పెట్టాలా మన అతిథికి? నన్ను క్షమించండి. వెళ్ళి తీసుకొని రా. అలాగే ఒక్క నిమిషం. చచ్చిపోతండి అండి. ఏమండి, మా ఇంటికి వచ్చి మీరు కాఫీ తాగారు, టీ తాగారు, మజ్జిగ తాగారు, టిఫిన్ తిన్నారు, పళ్ళు తిన్నారు, భోజనం చేయరా? నా ప్రాణం పోయే లోపల మీకు అన్నం పెడతాను. వద్దండి. తినండి తినండి. కొంచెం సాంబార్ వేసుకోండి అన్ని గారు. మీరు ఆ సాంబార్ వేసుకోకపోతే తిట్టానమ్మా. తినండి. ఆ అప్పడం కూడా వేసుకోండి, ఉప్పుదా? వేసుకోండి. మాకు ప్రాణాలు పోయినా పర్లా, అతిథులు బాగుండాలి. అదే పోయింది అదోది. ఆవకాయ తిన్నారా? అదే పోయిందంటే అతిథి ముఖ్యం మాకు. అంటే దేవుడి దగ్గర పంపించారు కదా. మీరే అయ్యో బాబు, ఏమిటి మజ్జిగ తెమ్మంటారా మళ్ళీ? ఇప్పుడు మంచిగా లేదండి. ఓ మర్చిపోయా, కరెక్టే, లంచ్ టైం అయిపోయింది కదా. అంటే ఇప్పుడు స్నాక్స్ తినాలి. మీరు ఒక్క నిమిషం ఆగండి. సైడ్ చూసి కూడా పెడతానండి. మీరు తింటారా తినరా? తిరగపోతే నేను కోసుకుంటా మళ్ళీ. తినండి. ఏమండి, ఇదిగోండి చాకు. థ్యాంక్ యూ. తింటారా తినరా? తింటారా తినరా? ఇంకేం తెమ్మంటారా? ఏమైందండి? అతిథి సాటిస్ఫై పోయారు, అదే సాటిస్ఫై అయ్యి పోయాడు. అయ్యో, మొత్తం మొదటిసారిగా మా ఇంటికి ఒక పోలీస్ గెస్ట్ వచ్చారు. రండి కూర్చోండి. అందరూ వచ్చారు. నేను కూర్చోడానికి రాలేదు ఇక్కడికి, ఏమిటండి? ఏమైంది? ఇన్వెస్టిగేషన్కి వచ్చి. ఏమిటండి ఇన్వెస్టిగేషన్? మీ ఇంటికి వచ్చిన వాళ్ళు వస్తున్నారంట, బయటికి వెళ్ళట్లేదంట. కంప్లైంట్ వచ్చింది. ఒకసారి మీ ఇల్లంతా నేను చెక్ చేయాలా? ఏంటో వీళ్ళందరూ ఇక్కడ? అయ్యో, వాళ్ళందరూ కూడా మా చుట్టాలండి. చుట్టాలా? అవునండి. వీళ్ళందరూ చచ్చిపోయారు కదా ఇక్కడ. చచ్చిపోయిన వాళ్ళు ప్రేమానురాగాలు ఎక్కువ కలిపి పడుకున్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఇప్పుడే తేల్చాలి. నేరస్తులు ఎవడో ఇప్పుడే తేల్చుకుంటా. కరివేపాక్. ఏమన్నారు? కరివేపాక్. కరివేపాకు. కరివేపాకు అంటే గుర్తొచ్చింది, మంచి తాళం వేసి పులిహార చేసుకొస్తారు. కూర్చోండి మీరు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అడ్డదిడ్డంగా తిండి పెట్టి చంపేస్తున్నారనమాట. లేదు లేదండి, వద్దు నాకు. ఆ కాఫీ తాగండి. తాగను, నాకు పడదు. మజ్జిగ తాగండి. తాగనని చెప్పి మీరు తాగుతారు, తాగరా? తాగనని చెప్పాను. టిఫిన్ చేస్తారు, చేయరా? ఇప్పుడే చేసి మంచి నీళ్ళు తాగరా? రే వద్దురా. రే కొంచెం ఏదైనా తినరా? అప్పుడు తీసుకున్నాడు బాబాయ్. ఎక్కడుంటే నా మీద కేసు. రే ఎందుకన్నా మంచిది, అర్జెంట్ వెళ్ళిపోవాలి. నా మీద కేసు పెడతారు. ఖతర్నాక్ కామెడీ షో. లవ్వెలి సంట్లా వస్తాడు రెమో, ముద్దు దంతాలతో గుమ్ముతాడు రెమో, అప్పడం గుండెలు భద్రం రెమో, ర్యాంపాక్ రెమో. Well, good evening, ladies and gentlemen. This is your Sid here. I'm a software engineer. Actually, నేను బీటెక్ చదివిన తర్వాత మంచి జాబ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. కానీ సాఫ్ట్వేర్ భూమి పడిపోవడంతో నాకు ఏ జాబ్ రాలేదు. దాంతో మా నాన్న నాకు మిషన్ కొని ఇచ్చాడు. నాన్న కంప్యూటర్ కొని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి అన్న. ఇలా నా మీద నమ్మకం లేదు మా నాన్నకి. అందుకో మిషన్ కొని దీంతోనే నువ్వు బస్ స్టాండ్ లో వ్యాపారం చేసుకోరా అన్నాడు. నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అదే ఈ మిషన్. దేవుడా, ఈ
ఈ రోజు నాకు మంచి బకరం చూడు తండ్రి, నా హ్యాపీగా బిజినెస్ జరిగిపోవాలి. నాంపల్లి కేతన కాడి రాజాలింగో రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ అలింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ. బాత్రూమ్లు అక్కడ ఉన్నాయి, పోయిలు బాత్రూమ్ ఇప్పుడు ఏంటి అలా ఇబ్బంది పడుతున్నావు? ఇక్కడికి బస్సులు వస్తాయని అడుగుతున్నాను. బస్సులు ఎక్కడ రావు, ప్లాట్ఫామ్ అది అక్కడికి వస్తా వెళ్ళు. అబ్బో ఎటకరం బాగుంది, ఇంతకు ముందు కోల్ పనులు చేయండి. లే పందుల ఫామ్ లో చేసాను, ఏంటి మ్యాటర్ చెప్పు. అయితే పర్లేదు. ఆ ఇక్కడ నుంచి మన విజయవాడకి ఎంత దూరం? 300 కిలోమీటర్లు ఉంటాయి. అక్కడ నుంచి రాజమండ్రికి ఎంత దూరం? 200 కిలోమీటర్లు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం ఎంత దూరం? 400 కిలోమీటర్లు ఉంటది. కోపం వస్తుంది. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఎంత దూరం అన్నాను? 1000 కిలోమీటర్లు ఉంటది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? గచ్చిబోలు మరి ఏం ఎందుకు అడుగుతా? జనరల్ రాజ్యం తెలుసుకుంటాను. జనరల్ రాజ్యం. ఓ నీకు ఎటకారం బానే ఉంది. పేరేంటో? బొచ్చయ్య. ఎవరు? బొచ్చుపాలెం. ఏం చేస్తుంటావు ఏంటి? బొచ్చు లేబర్. ఏంటిది? బొచ్చు. చీ బొచ్చా? చీబొచ్చండి. ఓ షీ బొచ్చా? లేడీస్ కొట్టండి అట్టుబిట్టింగ్ అయిపోద్ది. అట్ట ఫిట్టింగ్? చీబొచ్చు కాదు, షీబొచ్చు. లేడీస్ బొచ్చా? ఆ. ఏంటో నీకు బొచ్చుకున్న స్పెషాలిటీ. స్పెషాలిటీ అంటే నువ్వేం చేస్తాంతకి? నేనుగో మనుషులు బరువు పోసే మిషన్ వ్యాపారం చేస్తుంటాలే. నువ్వు మనుషులు బరువు వ్యాపారం చేయొచ్చు. మనుషులు జుట్టుతో నువ్వు వ్యాపారం చేయకూడదే? ఏంటో నీకు బొచ్చుకున్న స్పెషాలిటీ. నువ్వు జబర్దస్త్ వస్తావా? తెలుసు, మంచి డాన్స్ షో అది. అది డైలీ సీరియల్ అది. దాంట్లో గెటప్ వేస్తారు కదా. అవును. ఆ గెటప్ వేసుకున్నప్పుడు ఇగ్గులు పెట్టుకుంటారా? అవును. మరి ఇగ్గులు పెట్టుకోవాలంటే ఎవరు కావాలి? విక్కులు చేసేవాడు కావాలి. నేనే మరి. ఇప్పుడు జబర్దస్త్ లోని నాగబాబు గారు, రోజా గారు, రష్మి అందరూ విక్కులు నువ్వే. మొత్తం అట్టుబిట్టింగ్ ముగ్గురు కూడా. ముగ్గురు అట్టుబిట్టింగ్. అలాగే నీకు తెలుసా దాంట్లో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు కదా అట్టుబిట్టింగ్. తెలుసు, అద్భుతమైన కమెడియన్. తెలుసా ఆడు కూడా విగ్గే. సుధీర్ విగ్గా? మరి విగ్గా అంటే విగ్గది. ఈ విషయం తెలియక పాపం ఏపీలో ఉన్న లేడీస్ అందరు చాలా హర్ట్ అవుతున్నారు. ఏమండి విగ్గా అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇగో ఇప్పుడు మాట్లాడే కొంచెం మిషన్ కి వెయిట్ చూసుకోవచ్చు కదా. అట్టుబిట్టింగ్ ఇది కూడా అట్టు బిట్టింగ్. నీ వెయిట్ ఎంత? వెయిట్ అని నేను చెప్పేది అదేం చెప్తుంది? చెప్పాయా ముందు? అది చెప్పిద్దిలే గానీ. 63 కేజీల 300 గ్రాములు. ఇప్పుడు ఎక్కువ చెప్పిద్ది. డబ్బులే ఉత్తరే చెప్పిద్దా ఏంటి? డబ్బులు అత్తలు ఇదిగో పట్టుకో, మూట పట్టుకో. 100 వచ్చింది కాటుది. 300 గ్రాములు అంట. 300 గ్రాములు ఏంటి? అంది అదే చెప్పులదే. ఏనా ఉంటేనా తీసే మళ్ళీ డబ్బులు. మళ్ళీ ఎందుకు? ఒకసారి చెప్పదా మిషన్ 3 సార్లు వేయాలి. ఇందులో ఇంకో కార్డు వచ్చింది 3 కేజీలు అంట. ఇన్స్టాల్మెంట్లు చెప్తున్నాడు ఇది. అదంతే, ఇన్స్టాల్మెంట్ లో కొన్నాక అలాగే ఉంటది. మళ్ళీ చూడు 6 కేజీలు. 6 కేజీలా? సరిపోయిందిగా? ఎక్కడ సరిపోయింది? నా వెయిట్ ఎక్కడ చెప్పింది? ఫస్ట్ ఎంత వచ్చింది? 300 వచ్చింది. తర్వాత ఎంత వచ్చింది? 300 వచ్చింది. తర్వాత ఎంత వచ్చింది? 6 కేజీలు వచ్చింది. 6 కేజీలు వచ్చింది. 63 కేజీలు 300 గ్రాములు. సరిపోయింది కానీ వెయిట్. నా నమ్మకం లేదు. మళ్ళీ పెట్టి చూడు, ఏదైనా పెట్టి చూడు కావాలంటే. నువ్వు డబ్బులే చెప్పిద్ది. చెప్పిద్దిగో అద్ది. ఏమొచ్చింది? ఏదొచ్చదు. మీరు జీవితంలో చాలా ఎత్తుగా ఎదుగుతారంట. అది ఇదే. అవును. ఇది ఎత్తు బాగా ఎదిగిపోతే కట్ చేసి పెట్టాను ఇక్కడ. మళ్ళీ ఎత్తుతుంది అంట కదా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాను? జుట్లు పెడతాను. జుట్లు విక్కులు తయారు చేస్తావు. విక్కులు ఎక్కడ పెట్టుకుంటారు? నెట్టు పెడతాను. మరి పైకి ఎదిగినట్టే కదా, కింద ఉంది. వచ్చు అని చెప్పేసి మరి మనుషుల చేత చెప్తుంది. ఎవరిదైనా చెప్పింది, నీ జాతకం కూడా చెప్పింది. కావాలంటే తీసి పెట్టించుకొని చూసుకో. డబ్బులే పెట్టావా? పెట్టాను. చెప్పిద్ది. ఎక్కడ నేను చెప్తుంది ఎక్కువ చదవచ్చుగా నువ్వు. మీరు క్రీడా రంగంలో బాగా రాణిస్తారంటయ్యా. ఏ క్రీడా రంగం? నాది బొచ్చు రంగం అయితే నేను క్రీడా రంగంలో ఎలా రాణిస్తాను నేను? ఓ బాబు మిషన్ చెప్పింది నువ్వు క్రీడా రంగంలో బాగా రాణిస్తావు. క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. అదంతే. హలో సార్, ఒక 500 రూపీస్ కి చేంజ్ ఉందండి. దూరం ఇస్తాను. ఏవే మా మొత్తం అంత అట్టుపటింగ్ వాళ్ళు వస్తున్నారు బస్ స్టాండ్కి. మండపేట మల్కపేట నాయుడుపేట పెట్టారా? ఏమైందయ్యా? క్రీడా రంగంలో రాణిస్తా అంటే ఎవడొచ్చి నా డబ్బులు కొట్టు దొబ్బేడు. నువ్వు ఏం చెప్పి నువ్వు మనిషివా లేదంటే ఇంకేమన్నానా? ఏం మాడుతున్నావు? ఎరుకు పొలం ఎక్స్ట్రా కలగొందా? క్రీడా రంగంలో ఏముంటాయి? క్రీడా రంగంలో రన్నింగ్ ఉంటుంది.
ఇప్పుడు ఆ డబ్బులు పట్టుకెళ్ళినప్పుడు నువ్వేం చేసావు? పరిగెట్టాను. రన్నింగ్ అయిపోయింది. ఇంకేముంటది క్రీడా రంగంలో? జంప్. హై జంప్. అక్కడ ఎదిగారావు కదా. హై జంప్ అయిపోయింది. ఇంకేముంటది? బాక్సింగ్ ఉంటుంది. లాస్ట్ ఇక్కడ కొట్లా. నువ్వు చెప్తున్నా కావాలంటే మళ్ళీ ఏదన్నా ఎక్కి వేసుకో, అంతేగాని నువ్వు ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకొని చెప్తున్నా. నువ్వు డౌట్ ఉంటే మళ్ళీ చెక్ చేసుకో. తీ పేపర్ వచ్చింది అక్కడ. ఇగో అబ్బా ఏం జాతకమయ్యా నీది, అద్భుతమైన జాతకం నీది. ఏంటిది? ఏమవుతుంది తెలుసా? చెప్పు. నువ్వు వాళ్ళ నలుగురిలోని బాగా గౌరవం పొందుతావంట. నువ్వు పట్టపగలేండి. ఆడు నాకు డబ్బులు ఇవ్వాలి, ఎగ్గొడుతున్నాడు. డబ్బులు తప్పెట్ట మనుషుల్ని నువ్వు ఇస్తావా? నువ్వేమో వాడి పొడవు నువ్వు పక్కన పడితే నన్ను పుస్తలో మధ్యలో నువ్వు ఇస్తావా? ఎంత ఇయ్యాలి? 5,000 తీసిచ్చే. ఎందుకు ఇస్తాను? ఇవ్వాలి. పొడిచినట్టు వడ్డీ ఎవడేస్తాడు? 500. వడ్డీ నన్ను ఇస్తాను. నువ్వు ఇవ్వా? మీరు మనిషే కాదు సార్. కాబట్టి మనిషి కాదంటే నువ్వు. అలా కాదు సార్, మీరు దేవుడా అని. సార్ వాడప్పు మీరు తీర్చారు సార్. అరే ఒక ఇద్దరు రండిరా. దేవుడు అతను. భలే 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 భలే. ఈ డబ్బులు నాకు వద్దు సార్. మీ డబ్బులు నాకు వద్దు. నువ్వు ఉంచరా. ఆడికి ఇచ్చాడు. ఈడు ఎవడికి ఇచ్చాడు అప్పు? ఈడికి ఇచ్చాడు. అందుకే ఆడికే ఇచ్చాడు. మరి ఇంకో ఇద్దరు ఎందుకు వచ్చారు? ఏమంటే అట్టు పెట్టింగ్ నాలం కాదు. నీకు పేపర్లో ఏమొచ్చింది? నలుగురిలో గౌరవం పొంది వచ్చింది. ఎంతమంది వచ్చారు? నలుగురు వచ్చారు. లెక్క సరిపోయిందా? నమ్మనే ఎందుకు నమ్మవయ్యా? ఎందుకు నమ్మవు? నీకు అంత నమ్మకం వస్తే మళ్ళీ ఎక్కువ మళ్ళీ వస్తాను. ఎక్కువ ఏ డబ్బులు? పేపర్ వచ్చింది. చిన్ననాటి స్నేహితుడు ఎవడో కలుస్తానంటే వాళ్ళ చిన్న నాకు ఇక్కడ స్నేహితులు. నువ్వు చదువుకునే రోజుల్లో చిన్నప్పుడు నీకు ఫ్రెండ్ ఉంటాడు. ఎల్కేజీ చదివావు కదా, అక్కడ ఎవడో ఒక ఫ్రెండ్ ఉంటాడు. మీరిద్దరు క్లోజ్ గా ఆడుకోవడం, అది చెంపలకి పంప. రాము 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 రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ నాకు తెలుసు ఆడి పేరు. బాబు విజయవాడ బస్సులు ఎటుపక్క వెళ్తాయండి? ఆడికి తెలుసు అని అడగండి సార్. ఇప్పుడు విజయవాడ బస్సులు మనకి అరే బుచ్చు బుచ్చి బుచ్చు బాబు నేను రా. ఎవడు? నీ చిన్ననాటి ఫ్రెండ్ రామ్ ప్రసాద్. రామప్రసాద్ ఎవడు? నాకు లేడు ఫ్రెండ్. చిన్నప్పుడు వెళ్తున్నాడు. చిన్నప్పుడు ఎవడు అంతే ఉంటాడు. ఏంటండి మర్చిపోతాడండి? ఫ్రెండ్స్ మర్చిపోతారా? నువ్వు మనిషివా సీనువా? చిన్నప్పుడు మనం ట్వింకిల్ ట్వింకిల్ ఇట్లా చదువుకున్నావా? చిన్నప్పుడు ఎవరు నాతో చదువుతాడు, ఇంకేం చదువుతాడు? అలా మర్చిపోతాడండి. మీరు ఇటు రండి. అట్ట పెట్టింగ్ అనడం కాదు. చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్తున్నాడా? నీ ఫ్రెండ్ రామ్ ప్రసాద్ చేయగలుపు. ఎలాగున్నా చాలా రోజులు కలిసి ఏం చేస్తుంటావు? ఏమో బొచ్చాపరం. నేను బొచ్చాపరమే. మా ఊర్లో మా అయ్య ఒక్కడ బొచ్చాపరం చేశాడు. నేను చేసి బొచ్చు కాదు, మన చేప బొచ్చు ఉంటదా, చేపల వ్యాపారం. అలా చెప్పొచ్చు కదా. అవును, చిన్నప్పుడు విషయం గుర్తుందిరా నీకు? ఏంటిది? నీకు ఎల్కేజీలో ఫీజు అవసరం వస్తే 5,000 ఇచ్చాను, గుర్తుందా? 5,000? అప్పుడు ఎల్కేజీ చూసుకోవాలి. 5,000 ఎక్కడున్నా? మీరు ఎంత కట్టారండి చిన్నప్పుడు ఎల్కేజీ? నేను చదువుకున్నప్పుడు 10,000 కట్టా. మరి అమ్మ 5,000 బెటర్. నువ్వు ఇస్తావు మరి, ఫ్రెండ్షిప్ పోతుంది మరి, చూసుకోర్రే. అబ్బాయా చిన్నప్పుడు చదువుకోవడం గెలిపేసిన దగ్గర ఇప్పుడు అలా మాట్లాడటం తప్పు. ఏ మాత్రం సభ్యత కాదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నారు. ఎంత ఇవ్వాలి? 5,000 ఇవ్వాలండి. 7,000. 5,000 ఏ 2,000 ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి తీసుకున్నావు కదా. థ్యాంక్స్ రా, మళ్ళీ కలుస్తాను. అదే మళ్ళీ అసలు మళ్ళీ 10th క్లాస్ అయినా 20,000 వస్తాను. వెళ్ళు. ఇగో నాకు ఎందుకు అనుమానంగా ఉంది. నువ్వు ఇలా మాట్లాడితే మొత్తం డబ్బులని నీకు వెనక్కి ఇచ్చాను. లాస్ట్ టైం ఎక్కువ నీకు కరెక్ట్ చెప్పకపోతే అప్పుడు నన్ను చెప్పుతో కొట్టు. నేను డబ్బులు ఎక్కడ ఉన్నాయి కదా? ఒక 100 రూపాయలు ఉన్నాయి. పేపర్ వచ్చింది చూడు. వైట్ పేపర్ వచ్చిందా? అదేంటిది? నీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు? ఏమి లేవు. అందుకే ఏం రాలే, వెళ్ళిపో. మొత్తం అడ్మిట్ చేశారు మేము. అంతే, మాకు క్యారెక్టర్లు ఉంటాయి. బొచ్చులు వచ్చి మొత్తం బొచ్చండి గీశారు. వెళ్ళబాయా. కలెక్షన్ ఎంత వచ్చింది? మొత్తం ఇక్కడ 3,000 వేసాడు రా. 3,000 ఉందా? ఇందాక నలుగురిలో గొత్తుంపు అని చెప్పి 4,000 తీసుకున్నాను. ఇందాక దొంగతనం చేసిన 1,000 రూపాయలు తీసుకున్నాను. అంటే 10,000 అంతే. సమానం పంచుకుందాం. నాకు 8, నీకు 2. ఓకే ఇగోరా,
ఇది నీకు, ఆ, ఇది నీకు, ఇది నాకు. మరి నాకు ఇది అడిగంటే ఇచ్చే. ఇగో ఇది నీకు, ఆ. ఇది నీకు, ఇది నాకు. మరి నాకు ఇది అడిగిచ్చారు మళ్ళీ. ఇగో ఇది నీకు, ఆ. ఇది వాటలు ఎన్ని రావాలి? 3. 4 వస్తున్నాయి. కొత్త అట్పిండి తెలిసిపోయింది ఇక్కడ బుచ్చయ్య నేను నీకు చిన్న అట్పిండి ఆ ఫ్రెండ్ పట్టుకుని అలా కొడతా 10,000. అట్పిండి ఫ్రెండ్గా వచ్చావు, ఆ, నలుగురు నారాయణ వచ్చావు, ఆ, లాస్ట్ గేట్ పురుషత్తుని వచ్చావు, ఆ. మొత్తం గెటప్ ప్లేస్ వచ్చాను రా. నీ మధ్య గెటప్ లేస్తున్నాను కొత్తగా. గెటప్లు కూడా నా చెప్తున్నాడు 50 ఎపిసోడ్లు 40 గెటప్ ప్లేస్. దిస్ ఇస్ నాట్ ఫేర్ వాట్ యు డు. వచ్చేయండి రా అది ఫ్యాషన్ ఉంటదని పెట్టానండి. నువ్వు రా లోపల రా. లేకపోతే బయట రా నువ్వు, బయట రా నువ్వు, రావా నువ్వు. जबरदस्त खतरनाक कॉमेडी शो దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా పేరు తుఫాన్, రజనీకి నేను పెద్ద ఫ్యాన్. అలా రజనీ మీరు నాకు చాలా ఇష్టం. రాంప్రసాద్ రా వీడికి కలగలేదు అంటే బాబా కౌంటర్ స్టార్ట్. అఫోర్ బాబా కౌంటర్ ఎండ్. ఇక్కడ రక్తం వచ్చింది, ఇక్కడ పువ్వు వచ్చింది, అరే బాబా కరుణించాడు. ఏంట్రా ఇది? నానా ఇది బూడిద, ఇది అభిమానం. బూడి తుడుచుకుంటూ పోతుంది కానీ అభిమానం చచ్చినా పోదు. నీ అభిమానంతో చస్తున్నాను రా నేను. జుజూబి రోబో నా దారి రహదారి. అందుకనే కదా ఎంట్రన్స్ లో ఉండవలసిన డోర్ తీసుకెళ్ళి బ్యాగ్ పెట్టించుకున్నాం. అది నా స్టైల్, ఇది పంచండి. నవ్వురా ఆపండ్రా. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్ అడుగుంచాలి పైకి లేదు. ఏంటి చెప్పు. అరే రోజుకి ఎన్ని పప్పులు తింటారా నువ్వు? 33. అందులో నువ్వు ఎన్ని తింటుంటావు తెలుసా నీకు? 3 మేధావో తెలీదు. అవి నా నోట్లోకి వెళ్తున్నారా? ఇరిగిపోగలదు చెట్టు. ఇది నీ షర్ట్, ఇది పంచండి. నవ్వురా ఆపండ్రా. నువ్వెవడరా? నా పేరు తుఫాన్, రజనీకి పెద్ద ఫ్యాన్. నా పేరు సైకిల్, నేను ఆడి పెద్ద ఫ్యాన్ ని. ఇంకా ఎవడో వచ్చా ఎదురు వచ్చా. ఒకళ్ళే వచ్చాయి. నాన్న పదుల గుంపుడు వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది. ఇది పంచండి. నవ్వురా ఆపండ్రా. ఎవడరాడు? ఆడు రజనీకాంత్ పెద్ద ఫ్యాన్ రా. తుఫాన్ అన్నాడు. ఆడంతేలే. ఆ మధ్య రోబో సినిమా ఇట్టని గుర్తుందా? అవును. ఆ సినిమాకి హిట్ అయితే వాడు కొండ నడుచుకోవచ్చా మొక్కున్నాడు. వాడు ఆడేసుకుని వస్తాను మొక్కుంటే నీకేమేంద్రా? నాతో నడిపిస్తాను మొక్కున్నాడు. నీ ప్రాబ్లం వాడు అంతే కదా. చాలా పెద్ద ప్రాబ్లం రా. ఇదిగో, వాడు ఎలా ఆడుకోలే నేను చెప్తాను. నాన్న నువ్వు వచ్చి చాలా లేదు, ఇంకా లేదు. మీ నాన్న సంగతి నాకు తెలియదు కానీ నేను వెళ్ళలేదు ఇంకా. ఇది పంచ్. నవ్వకండ్రా నవ్వకండ్రా. ఒక్క నిమిషం, ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. అరే రజనీకాంత్ గారు ఫోన్ రా. రజనీకాంత్ గారు ఫోన్ ఆ, చేశారా? అవును ఒక నిమిషం. హలో தலைவா நல்லா இருக்கா? எங்க வாயே உங்க வாயே ఇరికి ఏర్చి ఉంది ఉమ్మదారు. వాడు రజనీకాంత్ కి పెద్ద ఫ్యాన్, బాగా క్లోజ్ రైట్ హ్యాండ్. మా వాడు ఏం చెప్తా రజనీకాంత్ అది తెలుసా? ఒక్క నిమిషం, ఇది కుర్చీ లేదు, కుర్చీలో కూర్చొని మాట్లాడాలి. రజనీకాంత్ గారికి ఆయన సినిమాలో ఫ్రెండ్ కి యాక్షన్ కావాలంటారా? రజనీకాంత్ కి మంచిగా ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఏంటి సార్? మనం నించోమంటే నించోవాలి, కూర్చోమంటే కూర్చోవాలా? అప్పుడప్పుడు మొగ్గలు కూడా వేయాల్సి వస్తుందా? ఉన్నాడు సార్, మనోడు ఒకడు ఉన్నాడు, బాగా చేస్తాడు. ఒక్క నిమిషం సార్, సంకలో గోకు కదా, దురద కొడుతుంది గోకు. రజనీకాంత్ గారికి ఫ్రెండ్ రోల్ కావాలంటారా?
తర్వాత ఇద్దాం కానీ ముందు మంచి పార్టీ అరేంజ్ చేయదన్న మందు పార్టీ కుర్రాడు మంచి ఫాస్ట్ గా ఉన్నాడు మనోడరా పక్కన ఉందమ్మా మర్చిపోయారా మొన్న బర్త్డే అయింది కదా రజనీకాంత్ గారు ఫోన్ లో విష్ చేస్తారు కానీ రాలేదుగా. అవును, నీ గురించి ఆయన వాచ్ ఒకటి పంపించారా? నాకు రజనీకాంత్ గారు వాచ్ పంపించారు. ఆ బ్యాగ్ లో ఉన్నట్టుందా బాబు? ఆ బ్యాగ్ లో వాచ్ ఉంటుంది చూడు. మొన్నే కొన్నారా తాడేపల్లిగూడెంలో షూటింగ్ వెళ్ళారట. టామీ ఐఫ్లేర్ వాచ్ కొని తెచ్చారు. తాడేపల్లిగూడెంలో టామీ హిల్ఫిగర్. టామీ ఐఫ్లేర్ సార్ దీనిలో లేదు సార్. సరిగ్గా చూడవా, రజనీకాంత్ గారు ఇచ్చారంటే ఎర్రి పాపవా? ఫ్రెండ్ రోల్ యా ఫ్రంట్ రోల్ సార్ ఉంది సార్. సూపర్ ఉంటుంది సార్ వాచ్. టామీ ఐఫ్లేర్ డేటు అన్ని ఉంటాయి సార్ దీంట్లో. సూపర్ ఉంటుంది సార్. ఇడికి ఆ మధ్యన మా అక్క మ్యారేజ్ కి ఎంగేజ్మెంట్ తెమ్మని గుర్తుందా? తెచ్చావా? రింగ్ తెమ్మన్నావు కదా. రింగ్ అబ్బారి వెంకటేశ్వర మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు కొన్నాడు రా నేను. మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు బాబు ఆ బ్యాగ్ లో దుబాయ్ లో రింగ్ ఉంటుంది చూడు అక్కడ. సార్ ఇప్పుడు సార్ 4 గ్రాములు గోల్డ్ ఉంది సార్ బ్యాగ్ లో. వాట్ ఇస్ దిస్ సార్? జాయల్ కసో కొన్నారు కదా సార్ ఇది. అవునవును బిల్లు చూసాను సార్ బిల్లు. గుడ్ బాయ్, బాగా టైమింగ్ లో ఉన్నాడు రా. నువ్వేంట్రా తెచ్చా? మరి బావగారు చైన్ చెప్పాను లేదా? చైన్ మెడలో. అరే చైన్ ఉంది సార్ బ్యాగ్ లో. అయ్యో బాబాయ్ సార్ కుక్కలుగా వేస్తారా లేదా మెల్ల వేస్తున్నారు సార్ ఇది? అరే పెద్ద మంచిగా కొన్నానే. బావగారు కరెక్ట్ ఉంటుందని కొన్నారా? అరే గుర్తుందా? నాకు 10,000 అప్పు కావాలి, డబ్బులు ఎలాగైనా క్యాష్ తెమ్మని తెచ్చేవాళ్ళు. క్యాష్ 10,000 అడిగావు కదా నువ్వు. అరే 10,000 అందులోనే ఉన్నారా బాబు? అందులో 10,000 ఉంటాయి, తీసి అమ్మా. సార్ ఎస్బీఐ ఏటీఎం నుంచి డ్రా చేశారు కదా సార్ ఇవి? కుదక్కుంటే తర మా ఫ్రెండ్ ఏడు సార్. అరే బోర్ కొడుతుందిరా, మంచి ఎంటర్టైన్మెంట్ ఏమైనా కావాలి? ఎంటర్టైన్మెంట్ టీవీ ఏందిరా? మా వాడే పెద్ద ఎంటర్టైన్మెంట్. రజనీకాంత్ లాంటి పాటలు డాన్స్ చింపేస్తారు మా వాడు తెలుసా? అవునా? బాబా ఏ టు ద బీ టు ద ఏ టు ద వాట్ ఐ సే బాబా అద బీ టు ద ఏ టు ద వాట్ ఐ సే బాబా. ఆపరా నీకు పాటకు అర్థం తెలుసా? ఏ టు ద బీ టు ద ఏ టు ద ఏ బాబా అంటే ఏబిసిడీలు సరిగ్గా చదువుపోతే చదువు సంజలు లేకుండా ఏదో చెట్టు కింద బాబాలా తయారవుతారా అని చెప్పని అంటున్నాడు రజనీకాంత్. నీకు ఇలా వేస్తున్నా నీకు రావట్లా. వెంకీ మంచి సాంగ్ ఒకటి వేయమ్మా, నువ్వు మంచి మ్యూజిక్ డాన్స్ అయ్యాడు. నిన్నే వలచెనే ఇడుములో హృదయం కట్ ఏంట్రా అది? సార్ అంటే ఇందా నుంచి లాజిక్ అడుగుతున్నారు కదా సార్. ఇనుములో ఇక్కడ హృదయం ఉంది సార్. మన కొడక నువ్వు నా దగ్గర నువ్వు పంచులు వేస్తున్నారు. పంచులు కాదు నువ్వు నా దగ్గర పంచులు వేస్తారు. నువ్వు మాట్లాడద్దు. సోడా అయిపోయింది, బయట సోడా తీసుకురా. సూపర్ రా. రేపటి నుంచి ఆడుకుంటాను చూడు. ఇది మ్యాటర్ సింపుల్ రా, మనకి టెక్నిక్ తెలిస్తే ఆడుకోవడమే. రేపు నేను కుమ్మేస్తాను కండి. ఆడు వచ్చేస్తే టైం అవుతుంది. ఏం పర్లేదురా. ఇప్పుడు నాకెలా నువ్వు తగిలాడు ఆడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పినట్టు ఇలాగే ఆడుకున్నాను. ఎంతసేపు రా షార్ట్ ఆడితే? షార్ట్ అయ్యేదిరా. ఇదేంటి ఎలా కొట్టాడు? నువ్వు రజనీకి పెద్ద ఫ్యాన్? అవునండి. చెడ్డీ దోస్తులా? ఏమో చెడ్డీ దోశలు. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను చెప్పరా. చెప్పండి. రజనీకాంత్ ఫస్ట్ మూవీ ఏంటి? ఖైదీ అండి. చిరంజీవి గారు ఫస్ట్ మూవీ చెడ్డీ దోస్తులు. రజనీకాంత్ పూర్తి పేరు చెప్పరా. శివశంకర్ వరప్రసాద్. కొట్టలేదు. రజనీకాంత్ కి ఎంతమంది కొడుకులు, వాళ్ళ పేర్లు చెప్పరా. ఒకటే కొడుకు అండి, సంపూర్ణేష్ బాబు. అలా ఆల్రెడీ చంపేస్తాడు మనిషిని. సంపు పేరు చెప్పు. ఎలా పర్ఫార్మెన్స్ చేయాలా? ఏదో నువ్వు పాడే పర్ఫార్మెన్స్. కళ్ళి మాంజారో కథ కళ్ళి మాంజారో యారో యారో. దీనికి మీనింగ్ చెప్పరా. మీనింగ్ అడిగాను రా. కిల్లి తింటూ మజాద్ అయితే బాగా మజాగా ఉంటా. స్లైసు మజాలు ట్రాపిక్ అన్నాడు కాదు. మీనింగ్ 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 ఏంట్రా? ఎందుకు కొట్టలేంట్రా? ఎరా రజనీకాంత్ నువ్వు పెద్ద ఫ్యానా? నేను చెడ్డి దోస్తులు అన్నా. నేను రా ఆడుకోరు ఫ్యాన్ ఎక్కడ నేను అర్థం తెలియక నుంచి. ఇది పంచ్ అంటే నవ్వండ్రా, ఆపండ్రా. మీరు నవ్వుకోండి. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు.
खतरनाक कॉमेडी शो ఏమే వాటర్ ఇవ్వు. ఒక కప్పు కాఫీ ఇవ్వు. ఇంకేమైనా కావాలా? టిఫిన్ ఎంత తీసుకురమ్మంటారా? టిఫిన్ అవుతున్నాడు, వెనకొ తింటాను, వద్దు. తీసుకోండి. ఇదిగో బయటికి వెళ్ళావా? వెళ్ళాను. తెమ్మనం తెచ్చావా? ఏంటది? గాజులు పట్టీలు తెచ్చావా? ఇవ్వు. సరిగ్గా సరిగ్గా నేర్చుకో కొంచెం. ఇదిగో 2 నెలల నుంచి అడుగుతున్నావు కదా, నేర్చుకో. నీకు ఈ పాటికి మ్యాటర్ అర్థమైపోయి ఉంటది. అది నా పెళ్ళం, ఇది నా చెల్లా. ఆ చెల్లి కాదు, దానికి చెల్లి, నాకు. నీకు ఒక మాట చెప్పాలంటే మా ఫ్యామిలీకి పద్ధతి, పాడు, గౌరవం, మర్యాదలు ఏముండవు. రెక్లెస్, కేర్లెస్ ఫ్యామిలీ మేము. ఒక ముక్కలో చెప్పాలంటే మా ఫ్యామిలీకి బాగా బలుపు ఎక్కువండి. సుబ్బారావు గారు అద్దె ఎప్పుడు ఇస్తారు? ఏంట్రా అదొక నాటకాలు ఆడుతున్నావు? ఎప్పుడైనా ఇచ్చాను అద్దె నేను? ఇచ్చాలి అన్నేవండి, పక్కన పోలీస్ స్టేషన్ వెళ్తాను. అంత దూరం ఎందులో కానీ గదిలో మావిడింది, దాని దగ్గరికి వెళ్ళు. దేనికి? అద్దెకి. అద్దెకా? ఏంటి అద్దెనా? సుబ్బారావు గారు మీ ఆవిడండి అద్దె అడిగితే అలగరుస్తుంది. రేప్ చేయడానికి వెళ్తే ఒక కోఆపరేట్ చేస్తారా? రేపు చేయడం ఆ. ఇచ్చాలి అన్నేవండి. ఓ పని చేయరా, న్యాయం కోసం ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నువ్వు నా మీద కంప్లైంట్ పెట్టి నేను నీ మీద కంప్లైంట్ పెడతాను. అంత దూరం ఏంటండి, పక్కన మా ఇల్లు వెళ్ళిపోతాను. ఓకేనా? అద్దె అడుగుతావు ఇంకోసారి. మళ్ళీ మనకి అద్దె చెప్పండి. మీ ఇంట్లో నేను ఉంటాను అనుకోండి, మళ్ళీ మనకి అద్దె వద్దు. ఓకేనా? ఓకే. అద్దె ఎదురా? వద్దులేండి. మా ఇంట్లో నువ్వు ఉంటున్నందుకు అద్దె ఎదురా? ఇదిగోండి మాట వస్తుంది మరి చాలా అన్యాయం. నువ్వు ఇలా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్దాం. వద్దు, 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 కూర్చో, కూర్చోండి. అద్దె వద్దు కదా, మీద ఉంచుకోండి. వస్తానమ్మా. సుబ్బారావు గారు, ఎవడరా నువ్వు? నేను మీ అబ్బాయి చదివే స్కూల్లో టీచర్నండి. ఏంటి మ్యాటర్? మీ అబ్బాయి స్కూల్లో బూతులు మాట్లాడుతున్నాడండి. ఏంటి బూతులు? బూతులు మాట్లాడతాడా? ఆ. వస్తే ఏంటండి? ఇట్రా. మన అబ్బాయి స్కూల్లో అమ్మ నా బూతులు తిడతాడంట అందరినీ. ఏంటి గౌరవంగా ఉండాల్సిన టైంలో నువ్వేంటి ఆనందపడకుండా ఏడుస్తావు? వాడు ఇంకా బండ బూతులే తిడతాడా? ఈ పాటికి 3 మంటల్లో 4 చేశాను అనుకున్నాను. ఎవరో పోతాడులే, ఏం చేస్తున్నాడు? కొత్త బూతులు నేర్చుకుంటున్నాడండి. ఏయ్, మా ఓడు పాత బూతులే మళ్ళీ మాట్లాడితే వచ్చి చెప్పు, కొట్టి మరీ నేర్పిస్తాం కొత్తవి. మీ సూపర్ ఏంటి మర్యాద ఇస్తున్నావంట? మర్యాద ఇస్తున్నావంటే ఏం ఫ్యామిలీ రా మీది? హలో, ఎవడరా నువ్వు? గుర్తుపట్టాను నన్ను. జనాలు రచ్చరు కానీ గుర్తుపట్టట్లా, నిన్నేం గుర్తుపడతాము? ఆడు గురించి ఆడు చెప్పలేదు. నేను నేనే. వారం రోజులైంది బట్టలు ఇచ్చి ఇస్త్రీ చేయమని చెప్పి ఇప్పుడు వచ్చి అంటావా? నాటకాలు ఆడతావు నువ్వు. ఇస్తున్నాడు కదా. తెచ్చిందే లేటుగా మళ్ళీ బావా అని చెప్పి నువ్వు వరుస కలుపుతావు ఇక్కడ. వరుసలు కలుపుతావు. నేను నిజంగా బామ్మద్దునే కావడా? అక్కడ అక్కడ వీళ్ళు, అక్కడ వీళ్ళు. వస్తే ఎవడో వచ్చాడు చూడు. నేను గుర్తుపెట్టావా? నేనక లక్ష్మీ పిన్ కొడుకుని. లక్ష్మీపతి కొడుకు. అదేంటాక నాకు హైదరాబాద్ జాబ్ వచ్చింది. ఓ 2 రోజులు ఉందామని వచ్చాను. ఏమన్నా మతుందా? మీ తమ్ముడు చెంతసేపు అయింది, టీ తీసుకురావడం తెలీదా? వెళ్ళి 2 టీ తీసుకురా. ఊళ్ళో అనుకున్నారు అంటే ఇప్పుడు క్యాజువల్ గా అని చెప్పని నేను ట్రైన్ టికెట్ వేసుకొని మన ఊరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవడోడ ఎలా ఉండడం కడుక్కొని నీకు వచ్చి రిపోర్ట్ చెప్పాలన్నమాట. 2 రోజులు ఉండరా ఇక్కడే? మామూలుగా అడిగాను, అంత మించి ఏం లేదు. మరి నాకేంటి అదే టీ ఏమైనా ఎలా కనిపిస్తుంది నా ఫ్యామిలీ? సరే మరి ఎలా చేసే ఫ్యామిలీ కనిపిస్తున్నా నీకు? లేదు, మా అమ్మ చెప్పింది కానీ మర్చిపోయాను. సరేగానే ఎలాగున్నావాక? నేను అదే బాగున్నావా? అంటే బాగున్నాను అడుగుతున్నా. అంటే ఇంత దున్నలాగా ఉంటే అంటే మా ఆయన రోజు తాగొచ్చి నన్ను కొడతా ఉంటే నరకేతన పడుతూ ఆడ దగ్గర కొట్టించుకుంటా ఉంటే ఊర్లో వాళ్ళకి ఈ విషయం తెలిసిపోతే వాళ్ళందరూ మా ఆయన వచ్చి అడిగితే మళ్ళీ మా ఆయన తాగేసి మళ్ళీ నన్ను కొడితే సంసారం చిచ్చు పెట్టేసి విడాకులు తీసేసుకున్న తర్వాత నువ్వు నా ఆస్తంతో కొట్టాలని చూస్తున్నావా? క్యాజువల్గా అడిగా నాకు ఎలాగొన్నా? ఏంటి క్యాజువల్? ప్లీజ్ కూర్చోక. ఇక బావా చెప్పలేదు కదా,
ఊరి నుంచి నా బ్యాగ్ ఇది కదా, ఇగో నీకు స్వీట్లు పట్టుకొచ్చాను. అమ్మ చెప్పింది నీకు స్వీట్లు అంటే చాలా ఇష్టమని. వీటిని తెచ్చాడంటే ఎందుకు ఇచ్చారు స్వీట్లు? మా ఆయనకు షుగర్ ఉన్నది తెలుసు కదా, అంటే ఆ షుగర్ ఉన్నతో మళ్ళీ నువ్వు స్వీట్లు పెడితే ఆ షుగర్ ఎక్కువైపోయిన తర్వాత ఒళ్ళంతా పుచ్చిపోయి ఆడికి షుగర్ ఎక్కువై మళ్ళీ చచ్చిపోతే నేను విధవరాలు అయిపోతే మళ్ళీ నా ఆస్తి కొట్టాను వచ్చావు నువ్వు. అంత ఆలోచించలేక మామూలుగా క్యాజువల్ గా తీసుకొచ్చాను. నాకేం తెచ్చావు? నీకు అమ్మ చెప్పింది నువ్వు అద్భుతంగా తయారవుతాడుగా, నీకు మేకప్ కిట్ పట్టుకొచ్చాను బాబా అక్క కోసం. నేను మేకప్ కిట్ తెచ్చానండి. ఏంట్రా అదే మేకప్ వేసుకుంటే అందంగా. అది ఆల్రెడీ అందంగా ఉంటే ఇప్పుడు నువ్వు మేకప్ కిట్లు తీసుకొచ్చి మీ అమ్మ పంపిస్తే అది మేకప్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఎవడో ఒకరితో లింక్ చేసుకున్నాను ఇక్కడ గ్యాస్ బండ్ లీక్ చేసి పేల్ చేస్తే వచ్చి మా ఆస్తి మొత్తం. ఎక్కువ మాట్లాడుతూ కూర్చో. కూర్చోమంటే అంటే అదే కూర్చోమంటే అన్నా. ఆ మధ్య జాబ్ చేసావు, ఏమైంది మానేసా? కాలు మీద కాలు వేసుకున్నా అని చెప్పని తీస్తారా? కాలు మీద కాలు వేసుకున్నావు తీస్తారు జాబ్ నుంచి. అవును. ఎందుకలాగా? ఇప్పుడు మన కాలు మీద కాలు వేసుకున్నావు ఉంచుతారు, ఆ. పక్కోడు కాలు మీద కాలు ఎత్తే తీసారా మరి? బలుపు నువ్వు ఆ మధ్య అక్కడ టీచర్ గా చేసావు కదా, పాఠాలు చెప్పమంటున్నారు. మరి టీచర్ అయితే పాఠాలు చెప్పాలి కదా. ఇక్కడ ఎందుకు చెప్తారు పాటలు? అదే నిజమేలే. సరే కానీ పిల్లలకు ఇంకేం తెచ్చారు నువ్వు? ఏం తేలేదు. చెప్పు. మన అబ్బాయికి ఆడుకుంటాడని బొమ్మలు తీసుకొచ్చాను. ఎంత తీసుకొచ్చినా ఏమంటారు అంటే మీ పిల్లడు కూడా బొమ్మలు కొనలేవా అంటే మీ ఇద్దరం ఆడు దొబ్బుతున్నావా, పిల్లడు కూడా పట్టించుకోకుండా ఊరి మీద మేకప్ వేసుకుని తిరుగుతున్నా అని చెప్పి ఎలాగా కొడతారు కదా అని చెప్పి మరి ఎంత తెచ్చారా? బొమ్మలు ఎలా తెస్తారు పిల్లలకి? ఎందుకు తెచ్చావు? అంటే ఇంట్లో అమ్మా నాన్న ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆడుకోవడానికి బొమ్మలు తేలేదు, మీరేం డాడీ మమ్మీ అని చెప్పాడు కాండ్రం చుమ్మేస్తే ఆ అమర్యాదతో మేము వెళ్ళి చచ్చిపోతే మళ్ళీ ఆడొక్కడైపోతే ఆడ ఆస్తి మొత్తం నువ్వు రాన్ చేసుకుని వచ్చారా? ఈ నెల వదద్రా. ఎవరిని చేస్తారా ప్లీజ్ రా. నిన్నరా బిల్డప్ లేని వాళ్ళకి సాంగ్ అయ్యరా, బిల్డప్ ఉండే వాళ్ళకి సాంగ్ అయ్యదు. బాబు గారు స్కిట్ లో ఫినిషింగ్ ఉండాలి అన్నాం. అవును. ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు ఏంటి సార్? నువ్వేంట్రా ఇక్కడ? అలవాటు అయిపోయిందండి. ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ రైటర్ గా కదా వచ్చావు? అవునండి. ఏం వేషాలు వేసుకుని తిరుగుతూ ఉంటావు? నన్ను యాక్టర్ చేసింది ఈడనండి. నేను కాదండి. ఈయన బయట ఏం చెప్పుకుంటున్నాడంటే సార్, స్మాల్ స్క్రీన్ కమల్ హాసన్ అంట. వేషాలు వేస్తే ఈయనకి పక్కాగా సూట్ అవుతుందంట, అంటే ఈయన గెటప్ కింగ్ అంట. కొంచెం ఫేస్ ట్రైనింగ్ ఇచ్చు. ఫేస్ ట్రైనింగ్. టీమ్ లీడర్ సుధీర్ అంట, కష్టపడేదాన్ని ఆయన, టీమ్ లీడర్ ఈయన. తర్వాత రోజా గారి మీద పంచు, రష్మి గారి మీద పంచు. సార్ మా కోసం ఒక 2 దెబ్బలు ఎక్కువ. ఈరా. బిల్డప్ కింగ్ అని. సార్ పాపం కొట్టద్దు అని చెప్పని మీరే కొడతారండి సార్? స్కిట్ లో ఫినిషింగ్ ఉండాలంటే ఎప్పుడు చూసినా కొట్టుకుంటా ఉంటారు. Zabardast Khatternak Comedy Show. సో మంచి గేమ్ అనిపించే గేమ్ షోలో ఇద్దరు పార్టిసిపెంట్స్, అన్లిమిటెడ్ క్యాష్ విత్ యువర్ చాయ్ కుమార్. ఎన్నో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసిన ఇద్దరు పార్టిసిపెంట్లు రాబోతున్నారు. సో ప్లీజ్ లెట్ us welcome them. జాంకాయలండి, బొట్టి పిల్లలండి, జాంకాయలండి, బొట్టి పిల్లలండి, జాంకాయలండి, బొట్టి పిల్లలండి. బదారనుకుంటాడు. మీ పేరెంట్? నా పేరు నరసయ్య అండి. ఆ పేరు ఎలా వచ్చు? మా అయ్య నర్సుని గోకాడండి, నేను పుట్టా, అందుకే నరసయ్య అని పెట్టారండి. చాలా బాగుంది. మీ పేరు? నా పేరు సీతయ్య అండి. అంటే మా అయ్య ఎవరమాట అండి సీతయ్య. ఓకే, చాలా మంచి గేమ్ అనిపించే గేమ్ షోలో ఇద్దరు పార్టిసిపెంట్లు వచ్చేసారు.
సో లెట్ us వెల్కమ్ అవర్ లక్కీ గే. అదేంటండి లక్కీ గర్ల్ పెడతారుగా? ఇది చావ్. మీకు గేమ్ రూల్ తెలుసా? తెలుసండి, రూల్స్ ప్రకారం అమ్ముతాం మేము. పెద్దవేసలు అయితే చెప్పు. ముందుగా మీకు ఇష్టమైన సినిమా పేరేంటి? నాకు ఇష్టమైన సినిమా చింతకాయల రావండి. అదేంటి చింతకాయలు రావేంటి? చింతకాయల కాయ ఉంది కదండి, నేను కాయకి ఎక్కువ కనెక్ట్ అవుతానండి. నీకు? నాకు బిల్ల అండి, మనం ప్రభాస్ గారు చేశారు కదా, అదే ఇష్టం అండి. నేను బిల్ల కనెక్ట్ అవుతాను, బొట్టు బిల్ల అమ్ముతాను. వీడి కాయకి నువ్వు బిల్లగా బాగుంది ఇది. సరే, మీకు ఇష్టమైన గేమ్ ఏంటి? నాది అదేనండి, అదే కాయరాజకాయ. కాయరాజకాయ ఏంట్రా? అదే కాయ ఉంది కదండి. మీకు? నాకు బిల్లాట ఇష్టం అండి. చెప్పొట్టు కొట్టండి. అది తొక్కుడు బిల్ల అండి, నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. మీ ఇష్టమైన పాట? కాయ కాయ, వెన్నెల్లో కాయ కాయ, ఎండల్లో కాయ కాయ, అన్నిట్లో కాయ కాయ కాయ. అది కాయ కాయ కాదు. హాయ్ 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 హాయ్. నీకు ఇష్టమైన పాట ఏంటి? ఏ బిల్ల ఓ బిల్ల అనేది. జిల్లాకి బిల్ల. మీకు ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. లక్కీగా ముందుగా వాళ్ళిద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకురా. ఇది ఆడా మగ అండి? తేడా. ముందుగా ఫస్ట్ రౌండ్ కోసేస్తే. ముందుగా మీకు స్టోరీ చెప్తాను, ఆ స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దాంట్లో నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మా లక్కీగా దగ్గర నుంచి మీరు మనీ తీసుకోవచ్చు. ఓకే అండి, ఫస్ట్ వారు నేను ఈడంటాడా? నువ్వే. ఓకే. హీరో ఎక్కడో ఫారిన్ లో పుట్టి పెరిగి హైదరాబాద్ కి తన అతను తీసుకెళ్ళడానికి వస్తాడు. కోసేస్తే. కోసిమంటారా అండి? ఉప్పు కారం వేసి ఇచ్చేస్తాను, కోసేస్తాను. బాగుంటుంది. అక్కడికి కాదరే వచ్చిన పని మర్చిపోయి సమంత ప్రేమలో పడతాడు మన హీరో. మళ్ళీ కోసేస్తే. పచ్చికాయ కమ్మంటారా పండుకాయ కమ్మంటారా? తర్వాత కోసుకుందాం మనం. క్లైమాక్స్ లో ఊపిలో ఉన్న మన హీరో అత్తకి ఒక నాన్ స్టాప్ డైలాగ్ చెప్పి మోకాలేసి కళ్ళమ్మట నీళ్ళు తెప్పిస్తాడు. ఈ లోపు శుభం కార్డు అడ్డంగా పడుతుంది. మళ్ళీ కోసేస్తే. ఏంటి ఎంతమందిని కోసేస్తే? క్వశ్చన్స్. ఈ సినిమా హీరో పవన్ కళ్యాణ్ అండి, పవన్ కళ్యాణ్. కంప్లీట్ చేయలేరా? కంప్లీట్ చేయండి. ఈ సినిమా హీరోతో కలిసి నటించిన హీరో సమంత. ఇంకో క్వశ్చన్. ఈ సినిమాలో హీరో ప్రేమించిన సమంత తండ్రికి? అదే రావు రమేష్ గారు అండి, రావు రమేష్ గారు. మీ మామరా? ఈ సినిమాలో హీరో ప్రేమించిన సమంత తండ్రికి ఏంటిది? భారీగా భారీగా నడియా అండి, నడియా గారు బాగా చేశారండి ఆవిడ. ఇప్పుడు చెప్పు, ఆన్సర్ చెప్పు. నదియా వేసుకున్న చెప్పులు కంపెనీ ఏంటి? ఏమండి, హీరో పేరు చెప్పాను, హీరోయిన్ పేరు చెప్పాను, ఆయన తండ్రి పేరు చెప్పాను, తల్లి పేరు చెప్పాను. ఇన్ని చెప్పిన తర్వాత చెప్పుల కంపెనీ అడుగుతారు ఏంటండి? ఇది చావ్. చెప్పుల కంపెనీ అంటే వాటికా అండి, వాటికా అక్కడ ఉంది. రాంగ్ ఆన్సర్. అది చూసాక నాకు కనిపించలేదా? పారగాన్. అరే సారీ అండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన దేవి శ్రీ ప్రసాద్ వాడిన గిటార్ కంపెనీ పేరెంట్? ఏమంటే బుర్రగానే పని చేస్తా, కాగితానంటే పని చేయకపోతే ఏం పిచ్చిగానే ఎక్కిందా? దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పి అంటే మొత్తం కాయ లోపలికి వెళ్ళిపోతారు. చెప్పనా? పాస్. యమహా. యమహా అంటే బండి కంపెనీ అండి. ఏంటంటే మీరు? ఎవరు ఎవరు? నాది శంకర్ గడ్ ఊరండి, సిక్కోలో. తప్పులేదు, తప్పు ఎలా ఉండడం తప్పులేదు. నెక్స్ట్ సతే ఆర్ యు రెడీ? రెడీ. హీరో ఫస్ట్ హాఫ్ లో బస్ స్టాప్ లో తన ఫ్రెండ్స్ తో జులాయిగా తిరుగుతుంటాడు. దీని అమ్మ జీవితం కోసేస్తే. పైగా మాఫియాతో చేతులు కలిపి ఒక పక్కన ఇలియానాతో చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. కోసేస్తే. ప్రకాష్ రాజ్ ఎంట్రీ, నాజర్తో కొన్ని సీన్లు. మళ్ళీ కోసేస్తే. ఆఖరికి క్లైమాక్స్ లో మన హీరో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. కోసేస్తే. ఆయనకి తెలిసిపోయింది ఆల్రెడీ. ఈ సినిమా పేరు పోకిరి అండి. అవును, పోకిరి అండి. రాంగ్ ఆన్సర్. అదేంటండి? పోగ్రీనే వాంటెడ్ అని తీసారు. ఇది తెలుసా నీకు? వాంటెడ్ స్టోరీ చెప్పారా? హీరో పేరెంట్? సల్మాన్ ఖాన్ అండి. రాంగ్ ఆన్సర్. ఇదే సినిమా పోగ్రీ కూడా తీసారు, తెలుసు కదా, మహేష్ బాబు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు తెలుగు క్వశ్చన్ ఎందుకు క్వశ్చన్ అండి? నువ్వు చెప్పే ఆన్సర్ బట్టుండి. ఏంటి చెప్పమంటారా? రెండు కలిపి చెప్పే. రెండు కలిసి చెప్తే ఎవరు? పూరి జగన్నాథ్ గారండి. రాంగ్ ఆన్సర్. ప్రభుదేవ్ ఇస్ రైట్ ఆన్సర్. సో మంచి కేవ్ అనిపించే గేమ్ షోలో నర్సయ్య సీతయ్య రాంగ్ ఆన్సర్ చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఇంకా తెప్పించుకోబోతున్నాం. నెక్స్ట్ రౌండ్
దూరు బొమ్మాలి దూరు. బొమ్మలు అంటున్నారు, మంచి ఫిగర్ నన్ను బుక్ చేసి చెప్పండి, కుమ్మేద్దాం. వెళ్ళరా పక్కన రూమ్ ఉంది, ఏడుకొండల గారు. ఇప్పుడు అక్కడ నుంచి ఒక ధర్మాకోల్ షీట్ వస్తుంది. ఆ షీట్ కి ఒక షేప్ ఉంటుంది. ఆ షేప్ లో నుంచి మీరు దూరితే గనక మా లక్కీ గే దగ్గర నుంచి మీకు కొంత అమౌంట్ ఇచ్చేస్తాను. ఏంటి అందులో నేను దూరాలా? అందులో నాకు కాయే దూరదు, నేనేం దూరుతాను? దూరరా, డబ్బులు కావాలి కదా. ట్రై చేయరా. ఒక్కసారి నర్సరీకి పెద్ద థ్యాంక్ యూ. ఏమండి నేను వెళ్ళాలా వస్తుందా? దా 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 దా. ఓ వెళ్ళి. ఓకే సీత, ఆర్ యు రెడీ? పెట్టండి. ఆడ కాయాల నా బిల్ల వెళ్తుందండి ఇందులోంచి. పెట్టు చూడు ఒకసారి. వెళ్ళిపోమంటండి. నువ్వు వెళ్ళొద్దు, అదే వస్తుంది. నేను వెళ్ళిపోతానండి. బ్రహ్మాండంగా వచ్చేసానండి. And now, buzzer round. బజార్ రౌండ్ అంటే పదరా పొట్టు పిల్లలే. జాంకేలి పొట్టు పిల్లలే. జాంకేలి పొట్టు పిల్లలే. జాంకేలి పొట్టు పిల్లలే. బజర్ రౌండ్ అన్న, బజార్ రౌండ్ అన్నా. బజర్ రౌండ్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరైతే ముందుగా బజర్ నొక్కుతారో. రెడీ, ఫస్ట్ క్వశ్చన్. ధూమ్ 3 సినిమాలో హీరోయిన్ ఎవరు? నేను నొక్కానండి. చెప్పు. కాయండి. కాయేంట్రా? ఏమండి ఇప్పుడు ఎండాకాలంలో మనం తింటాం ఏంటంటే కాయ? మామిడికాయ. మామిడికాయ జ్యూస్ చేసి ఇప్పుడు ఏదో అదే ఏంటంటే అదే పేరు పెట్టారు, స్లైస్. ఆ స్లైస్ ఆడ ఎవరు ఇచ్చారండి? కత్తిరినాక. ఆవిడే కదండి ధూమ్ 3 హీరోయిన్. కత్తిరినాక పని చెప్పొచ్చు కదరా. నేను కాయకే కనెక్ట్ అవుతానండి, ఎవరికి కనెక్ట్ అవ్వను. కాయ ద్వారా ఆన్సర్ చెప్తాను. సెకండ్ క్వశ్చన్. క్రికెట్ ఆడడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ఏ బాల్, బి బ్యాట్. ఆ రెండు కావండి. మరేంటి? బిల్ల ఉండాలండి. బిల్లకి బాల్ కి బ్యాట్ సంబంధం ఏంట్రా? క్రికెట్ టాస్ వేయాలి కదండి, బిల్ల ఉండాలి కదా. నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. విమానంలో యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏ పరికరం ద్వారా మనం ఆ ప్రమాదం తప్పించుకోవడానికి పైనుంచి కింద దూకుతాం? కాయండి. కాయ ఉపయోగిస్తారు కిందకి. అది కాయ అంటే కాయ దొబ్బేస్తారు పట్టుకురా. ఏమండి మనం ఇప్పుడు దేవుడి దగ్గర ఏం కొడతామండి? కొబ్బరి కొడతాం. ఆ కొబ్బరికాయ నుంచి ఏం చేస్తాం? తలక రాసుకుంటాం. కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఫేమస్ ఏంటి? పారాషూట్. అదే వేసుకొని దిగుతారండి. రీసెంట్ గా రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా పేరేంటి? బిల్ల అండి. మహేష్ బాబు సినిమారా? ఇప్పుడు రూపాయి బిల్ల ఉంది కదండి, దాని ఏముంటదండి? 1 అని ఉంటది. మరి అది సినిమా పేరు ఏం పేరండి? 1. అదే కదండి. మరి 1 అని చెప్పచ్చు కదా. నేను బిల్ల కనెక్ట్ అవుతానండి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ పూరి జగన్నాథ్ రీసెంట్ గా చేసిన సినిమా పేరెంట్? కాయండి అది కూడా. కాయంటే తొందర చెప్పరా. ఏమండి ఆయన అక్కడ ఎదురుగా ఉన్నాడు. ఏమండి మీరు దేంతో తీసారండి? మనిషిలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటండి? ఏ కాయ? గుండెకాయ. ఇంగ్లీష్ లో ఏమంటారు? గుండెకాయ. హార్ట్. దానికే మీరు అటాక్ తెప్పించింది. హార్ట్ అటాక్ అండి, గుండెకాయ. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళని ఏమడుగుతాం? కాయ అంటామండి. ఒరే చుట్టాలు వస్తే ఏమంటా? కాయంటావు నువ్వు. ఏమండి చుట్టాలు వస్తే ఏమని అడుగుతారండి మీరు? ఏమంటాం? ఫోన్ చేశానంటాం. దాని ఇందులో ఏమంటాము? కాయ. కాయే. కాయ నైకాయ ఇవ్వండి. ఆవిడ అవుతుంది అంతే. కరెక్ట్ అయ్యారు మీరు బాగా. నెక్స్ట్, ఈ మధ్యన యూత్ చేతుల్లో ఫోన్ కమ్ ఇంటర్నెట్ వాడడానికి ఒక పరికరం బాగా ఉంటుంది, అదేంటి? బిల్ల అండి. మళ్ళీ బిల్ ఏంట్రా? ఇప్పుడు మనం జ్వరం వస్తే ఏం వేసుకుంటాం అండి? బిల్ల వేసుకుంటామా? అవును. దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారండి? టాబ్లెట్ అంటాం. సామ్సంగ్ టాబ్లెట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, పొడిలు వచ్చేస్తారే. మనిషి శరీరంలో ఎక్కువగా ఉండే అవయవాలు ఏంటి? కాయలండి. కాయలేండి. కాయలేంట్రా? ఏమండి తలకాయ ఉంటది, మెడకాయ ఉంటది, అదే గుండెకాయ ఉంటది. ఫైనల్ రౌండ్. స్టెప్ అప్ రాజా, స్టెప్ అప్. ఇక్కడ పెట్టారేంటి? వద్దా? పర్లేదు, డబ్బులు ఇస్తానంటే ఆడతామండి. గేమ్ రూల్స్ చెప్తా. నేను అక్కడికి వెళ్ళి కొన్ని గెటప్లు అవన్నీ మీకు చూపిస్తాను. ఆ గెటప్ లో ఎన్నిసార్లు గోక్కున్నాను, ఎన్నిసార్లు తుడుచుకున్నాను, ఇవన్నీ మీరు చెప్పాలి. చెప్తారా? చెప్తాను. ఓకే, మ్యూజిక్ ఇప్పుడు. కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికిలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరులు కవ్విస్తే. ఈ పాటలో స్టెప్ అప్ రాజా ఎన్నిసార్లు గోక్కున్నాడు, ఏ చేత్తో గోక్కున్నాడు? ఈసీ కన్ఫర్మ్ అండి. ఈసీ రాంగ్ ఆన్సర్. అదేంటి? కుడి చేత్తో గోక్కున్నాడు. కుడి చేత్తో ఒక అంత సెండల్ నడపాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఈ పాటలో ఎన్నిసార్లు వాషింగ్ మిషన్ లో తిరిగాడు?
3 సార్లు అండి. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ రౌండ్. ఈ గేమ్ షోకి ఒక గెస్ట్ వస్తారు. ఓకే. అక్కడ గెస్ట్ వస్తే ఎవరు? ఆయన తెలీదండి. తెలుసు అనూప్. ఆయన సినిమా పాటల్లో కొన్ని సాంగ్స్ ప్లే చేస్తారు. మీరు అదే సినిమాలో చెప్పాలి. చెప్పేద్దామండి. మ్యూజిక్. ఇది టెర్మినేటర్ 2లోని ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ సాంగ్ అండి. పని చేస్తే బాగోదరు చెప్తున్నాం. నార్మల్ గా మనం నార్మల్ ఎండింగ్ ఇద్దాం. కూల్ కొట్టుకోవడాలు గిట్టుకోవడాలు లేకుండా ఇద్దాం. ఓకే రెడీ.